ఈరోజు ఈ మీటింగ్ కి ముఖ్య అతిథులుగా ఇక్కడికి విచ్చేసిన ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి, అతనే గౌరవ మంత్రివర్యులు ఉత్తమన్నకి, హనుమంతరావు గారికి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అక్కకి, వర్ష అక్క, సరితక్క, అట్లనే వెన్నెల అక్క, సునీత అక్క, అట్లనే మా అత్తమ్మ ఝాన్సీ రెడ్డి గారికి, ఇంకా వేదిక మీద ఉన్న అక్కలందరికీ, డివిజన్ లో తిరుగుతున్న అక్కలకి, మా పెద్దక్కలకి, వేదిక ముందున్న మా అక్క చెల్లెళ్ళు, పిన్ని పెద్దమ్మలు, అవ్వలు ఎవరైనా ఉంటే వాళ్ళకి అందరికి, ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా పేరు పేరున నమస్కారాలు. అక్క ఒక్క 5 నిమిషాలు మనము ఏమైనా ముచ్చట్లు ఉంటే మళ్ళీ మనము పోయేదారిలో ఇంటికి వెళ్ళాక అన్ని ముచ్చట్లు మనకి ఒక్క 5 నిమిషాలు వినండి. బిఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయద్దు, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలన్నది ఒక్క 5 నిమిషాలు వినండి. ఇక్కడ మన మీనాక్షి నటరాజన్ మేడం కూడా ఉన్నారు. మీకు ఏ సమస్యలు ఉన్నా తప్పకుండా పార్టీ తీరుస్తుంది. కాంగ్రెస్ పార్టీ పని చేసి ఓట్లు అడుగుతున్నాం. పని అంటే ఇప్పుడు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తుంది, అవునా కాదా? 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తుందా? వస్తుంది కదా. మరి అది మనకి చేతికి డబ్బులు రావట్లేదని ఉత్తరం వస్తుంది అనుకున్నారు. మన ప్రభుత్వం కడుతుంది. ఫ్రీ కరెంట్ అంటే ఫ్రీ అనుకోకండి, మన ప్రభుత్వం మీకు ఆదా చేస్తుంది డబ్బులు. ఒక్కొక్క ఇంటికి నెలకి 800 నుంచి 1000 రూపాయలు ఆదా అవుతుంది, అవునా? అవి ఆదా చేసుకొని మా అక్క ఇంకేదైనా పిల్లలకి చదివించుకోనికో లేకపోతే ఇంకా ఎంతైనా ఆడుకునే సౌకర్యం కల్పిస్తుంది ప్రభుత్వం. అట్లనే సన్న బియ్యం, భారీ చావల్, మీ అందరూ కూడా ఇంతకు ముందు దొడ్డు బియ్యం వచ్చినప్పుడు ఏం చేసేటోళ్ళు? పిండి పట్టించుడో, జొన్నలతో పాటు పట్టించుడో, లేకపోతే కోళ్ళ ఫామ్లుగా అమ్ముకునేటోళ్ళు. ఎందుకంటే తినేటోళ్ళు దొడ్డు బియ్యం, కానీ ఈ మధ్య తింటలేరు అని చెప్పి ముందు మాట ఇవ్వకపోయినా, ప్రభుత్వం ఏ పని చేసినా కానీ పేదోళ్ళకి ఉపయోగపడే పనే చేయాలి అన్న ఉద్దేశంతో ముందు మాట ఇవ్వకపోయినా సన్న బియ్యం ఇస్తున్నామా లేదా? ఇంతకు ముందు అమ్మేటోళ్ళు ఇప్పుడు ఒక పిడికెడ ఎవరైనా అడుగుతిస్తారా? ఇస్తారా రేషన్ బియ్యం? ఇయ్యరు. ఎందుకంటే అందరూ కూడా వండుకొని తృప్తిగా తింటున్నారు. రోజు ఒక బుక్కడు బువ్వ తృప్తిగా తింటున్నామంటే తినేటప్పుడు మనకు గుర్తొచ్చేది ఏంటిది? ఈ చెయ్యి చల్వనే కదా. ఈ చెయ్యి చల్లతోటే బుక్కడు బువ్వ తృప్తిగా తింటున్నాం. ఆ రేషన్ బియ్యం నేను కూడా తిన్నా, ఒక 3-4 సార్లు తిన్నా, బ్రహ్మాండంగా ఉంది. మనం రోజు ఎట్లయితే మన ఇంట్లో అంటే తినేది ఎట్లుంటుందో అట్లనే ఉంది సన్న బియ్యం మనకి ఇచ్చేది. అంటే చెప్పింది చేయాలని, చెప్పిన దానికన్నా కూడా ఇంకా గొప్పగా మహిళ